నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగుదేశం అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసిన చంద్రబాబు. ఎన్నికల వ్యూహాలతో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పిన పార్టీ అధినేత. ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన తెలుగుదేశం. ఉండి నుంచి రఘురామకృష్ణరాజుకు అవకాశం. ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన రాజకీయ పార్టీలు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు. ఆస్తిలో చెల్లికివ్వాల్సిన వాటాను కొందరు తమదిగా భావిస్తారు. పరోక్షంగా జగన్పై షర్మిల విమర్శలు. నెల్లూరు జిల్లా పంటపాలెంలో 4232 మద్యం బాటిళ్ల స్వాధీనం. 3 కార్లలో తరలిస్తూ ఉండగా 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్నికల్లో గెలవలేమని పోటీ చేయకుండా సోనియా పారిపోయారన్న మోదీ. కాంగ్రెస్ దుస్థితికి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచన. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న నాయకులకు బీఫారాలు అందించారు. 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన తెలుగుదేశం ఉండి స్థానం పంచాయతీని పరిష్కరించి రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు తొలుత శ్రీకాకుళం జిల్లా నుంచి అభ్యర్థులకు బీఫారాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత ఒక్కొక్కరికి అందించి అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. 5 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని మార్చింది. ఉండి స్థానంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు బీఫారం అందించారు. మంతెన రామరాజును నరసాపురం పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షునిగా నియమించారు. తోట సీతారామలక్ష్మిని పాలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్తగా కూడా ఆమె వ్యవహరించనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాడేరు స్థానంలో అభ్యర్థిని మార్చిన చంద్రబాబు గిడ్డి ఈశ్వరికి బీఫారాన్ని ఇచ్చారు. మాడుగుల టికెట్ను బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించి ఆయనకు బీఫారం అందజేశారు. మడకశిర బీఫారాన్ని ఎంఎస్ రాజుకు చంద్రబాబు అందించారు. వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ సీటులోనూ తెలుగుదేశం సర్దుబాటు చేసింది. ముందుగా అభ్యర్థిగా ప్రకటించిన లక్ష్మీ సాయిప్రియ బదులు ఆమె తండ్రి కురుగుండ్ల రామకృష్ణకు అధిష్టానం బీఫారం ఇచ్చింది. తనకు చివరి అవకాశం కల్పించాలన్న విన్నపాన్ని చంద్రబాబు అంగీకరించారని రామకృష్ణ తెలిపారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్, హిందూపురం అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు చంద్రబాబు బీఫారం ఇచ్చారు. శ్రీకాకుళం పార్లమెంటు నుంచి మరోసారి బరిలో నిలుస్తున్న ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, విశాఖ జిల్లా అభ్యర్థులు గంటా శ్రీనివాసరావు, గీతం భరత్, పల్లా శ్రీనివాసరావు బీఫారాలు అందుకున్నారు. తర్వాత మిగతా అభ్యర్థులందరూ వరుసగా అధినేత నుంచి బీఫారాలు అందుకున్నారు. దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీఫారాలు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. అనపర్తి వ్యవహారంపై స్పష్టత ఇచ్చాకే ఆ అభ్యర్థులకు చంద్రబాబు బీఫారాలు ఇవ్వనున్నారు. నరసాపురం ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆరోగ్యం బాగలేక పడిపోయినా వచ్చి ఆ రోజు మాట్లాడి మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆయన కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు. నరసాపురం ప్రజలు గుండెల్లోకి తీసుకున్నారు. ఇది 2024 దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పార్టీ, జనసేన పార్టీ. చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని వైఎస్ జగన్ లాగా మీకు తెలుసు కదా, చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ కొడుకుని 2.5-3 ఎకరాలకు ఎంత చిన్న కమతా ఉండేది మొగల్తూరులో. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాలాంటి వాడికి గుండాగర్ది, డబ్బు బలుపు, దోపిడీ వ్యవహారాలతోటి ఉండే జగన్ పార్టీతో ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో తెలుసుకోండి. ఒక సగటు మధ్యతరగతి మనిషి
నర్సాపూర్ లాంటి, నెల్లూరు లాంటి, ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్ లో పెరిగినవాడిని నేను. లండన్ లో పెరిగినవాడిని కాదు, న్యూయార్క్ లో పెరిగినవాడు కాదు, చాలా నర్సాపురం లాంటి చిన్న చిన్న టౌన్స్ లో పెరిగినవాడిని నేను. సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలుసు. నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు వైఎన్ కాలేజ్లో ఆయన ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నప్పుడు ఆయన రోయింగ్ బోర్డ్ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాడెట్స్ కాలేజ్ క్యాప్టెన్. ఆయన నరసాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు, ఇందిరాగాంధీ గారి ముందు నేవల్ ఎన్సీసీ పెరేడ్ అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు, ఎన్సీసీ క్యాడెట్స్ గ్రూప్ ని ఆ రోజున. ఆ జ్ఞాపకాలు నాకు నరసాపురం అంటే. అలాంటి నరసాపురంకి నటుడిగానే కాకుండా ఒక రాజకీయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను ఈ రోజున మిమ్మల్ని ఓట్లాడు మీకు మా నాయకుడు నాయకర్ గారిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం. నాకు సగటు మనిషిని నేను. అలాంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను. ఓడిపోయాను 2 చోట్ల. కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం, చెక్కు చెదరని మీ ప్రేమ, ఆడబిడ్డలు, ఆడపడుచులు, యువతులు, తల్లులు, ఇక్కడే కాదు దారి పొడవుతా ప్రేమాభిమానాలు, నీరాజనాలు. ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంతసేపు, నుంచున్నంతసేపు దాదాపు అరగంట సేపు హారతులు పడుతూనే ఉన్నారు. మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి కృతజ్ఞత అభివందనాలు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం. ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి. మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాం. మీ బంగారు భవిష్యత్తు కోసం. నేను చాలా కష్టపడి చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేం. మాకెవ్వరి మీద కేసులు లేవు. జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు నా దగ్గర. నేను అడిగితే, రిక్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప ఇంక దేని గురించి మాట్లాడను. అలయన్స్ కూడా అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, మిగతా నడ్డా గారిని, అందరి నాయకులు ఒకటే అడిగాను. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీరు నిలబడాలి. మీరు మమ్మల్ని నమ్ముకొనున్నారు ప్రజలు. మీ ఆశీస్సులు కావాలంటే చాలా పెద్ద మనసుతోటి వచ్చి ఈరోజు నిలబడ్డారు. అలాగే మన నరసాపురం పార్లమెంటుకు సంబంధించి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మన కూటమి నుంచి పోటీ చేస్తా ఉన్నారు. సో వీరందరినీ మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఒకటే లక్ష్యం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒకటే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. వచ్చి అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా చాలా బాగా మెరుగ్గా చేస్తాం. సంక్షేమ పథకాల్లో ఎటువంటి కోత ఉండదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల్లో ఈరోజు నేను అందరి తరపున అడుగుతా ఉన్నాను, కూటమి తరపున ఓట్లు అడుగుతున్నాను. నేను మీకు మాటిస్తా ఉన్నా, కూటమిలో మేము ఏ పథకాలైతే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత. అది ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం. అలాగే నదులను, ఇందాక ప్రతి చేనుకి నీరు అంటే నదులు అనుసంధానం జరగాలి. అది అందించి రాష్ట్రంలో వలసలు, పస్తులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే జనసేన, టీడీపీ, బీజేపీ లక్ష్యం.
ప్రధాన లక్ష్యం. అలాగే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని చాలా తక్కువ కాల పరిమితిలో పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రతి నీటి బొట్టుని దాచుకోవడానికి సముద్రపాలు కాకుండా చుట్టమే జనసేన ఒక ఎన్డీఏ కూటమి లక్ష్యం. ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి మీ కాళ్ల మీద మీరు నిలబడగలిగేలాగా ప్రతి పనికి ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి లక్ష్యం. ముఖ్యంగా చేతి వృత్తులు కుల వృత్తులు పరిరక్షించడమే కూటమి లక్ష్యం. 50 సంవత్సరాలు దాటిన బీసీ ప్రజలందరికీ నెలకి 4,000 రూపాయల పెన్షన్ని 1వ తేదీనే ఇంటి వద్దన అందజేస్తాం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు సంబంధించి పోయినసారిలో కూడా చెప్పాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు పెరిగిపోతున్న ధరలకి గ్యాస్ సిలిండర్లు అందించాలి కనీసం అని చెప్పి నేను లాస్ట్ టైం కూడా చెప్పింది. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో అది మాది కంబైన్డ్ మేనిఫెస్టోలో మాది ఇదైంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడపడుచులకి మా మహిళలకి మా అక్క చెల్లెలకి మా యువతులకి ఉచితంగా అందజేస్తాం. రైతులకి ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకి ఉచితమైన బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. అలాగే దీనివల్ల ఆటో డ్రైవర్ సోదరులందరూ చాలా మా పరిస్థితి ఏంటంటే మీకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది, మీ ఉపాధి అవకాశానికి డోకా కలిగించకుండానే పథకం ఉంటుంది. అలాగే పేదల కడుపు నింపడానికి ఒకవైపు అన్నా క్యాంటీన్లు ఎలాగో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా అలాగే రన్ చేస్తాం. అన్నా క్యాంటీన్లతో పాటు లక్ష్యం ఒకటైనా పేద ప్రజల కడుపు నింపడం, లక్ష్యం ఒకటైనా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పక్కనే రన్ చేస్తాం. స్థానిక సంస్థల్లో జగన్ వచ్చి 34% ఉన్న బీసీ రిజర్వేషన్లని 24 చేశారు. తిరిగి స్థానిక ఎన్నికల్లో బీసీలకి బీసీ సోదరులందరికీ సోదరీమణులందరికీ రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలాగా తిరిగి 34% తిరిగి తీసుకొచ్చేలాగా కూటమి బాధ్యత తీసుకుంటుంది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని సబ్ ప్లాన్ ఫండ్స్ ని వాడికి అందజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చర్యలు తీసుకుంటాం. ఇవి కూటమి అయితే జనసేన ముందుకు తీసుకెళ్లేది వశిష్ఠ వారధి మన నర్సాపురం సకినేటిపల్లి మన కోనసీమ నుంచి నర్సాపూర్కి ఈ బ్రిడ్జి నిర్మించి తీరుతాం. కోనసీమలో రైలు కూత మొదలేస్తే అది నర్సాపురం దాకా వినిపించాలి, అక్కడ దాకా తీసుకొస్తాం. జగన్ ఒకటే మాట అన్నాడు, మేము వశిష్ఠ వారధిని నిర్మించకుండా మళ్లీ వచ్చి ఓట్లు అడగనాను. ప్రసాద్ రాజు గారికి ఒకటే చెప్పండి, నీకు ఓట్లు వేస్తే మీకు హక్కు లేదు, అడిగే హక్కు లేదని చెప్పండి. ఆ పని చేయకుండా ఓటు అడగనని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. అందుకని వైసీపీ వాళ్ళు ఎవరు ఓటు అడిగినా ఒకటే చెప్పండి, వశిష్ఠ వారధి నిర్మించలేదు, మీకు ఓటు అడిగే హక్కు లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. సీతారాంపురంలో కానీ చాలా క్రోషియా లేసులు అల్లికలు చేస్తారు, అది నాకు చిన్నప్పటి నుంచి చూసేవాడిని. అలాంటి లేసులు ఈ మధ్యన సరైన మార్కెటింగ్ వస్తువులు లేక చాలా మంది ఆడపడుచులు ఇళ్లలో కూర్చొని ఆదాయం వచ్చేది. అది లక్షల్లో ఉండేవాళ్ళు వేలల్లో వచ్చి ఈ రోజున తక్కువ వందల్లోకి వచ్చేశారు. తిరిగి ఆ క్రొయేషియా లేసు అల్లికల్ని సరైన మార్కెట్ వచ్చేలాగా ఆడబిడ్డలకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఉండేలాగా తిరిగి దానికి మార్కెటింగ్ సదుపాయాలని మనస్ఫూర్తిగా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఆక్వా పరిశ్రమ, ఎవడన్నా సరే నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తులకి చెయ్యి అందజేస్తాం, పైకి లాగుతాం. కానీ ఆక్వా రైతుల కష్టాలకి జగన్ ఒకటే చేశాడు,
కష్టంగా ఉంది, హెల్ప్ చేయండి అంటే, సహాయం చేయండి అంటే ఓ గుదిబండ వాళ్ళు మెడక్ కట్టి ముంచేశాడు జగన్. అది ఎలాంటి మన ఇంత మత్స్యశాఖ ఇంత ఆదాయం ఉండి మత్స్యశాఖకి పూర్తి స్థాయి ఫుల్ టైం అధికారం లేడు. చంద్రబాబు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో కనీసం 150 రూపాయల యూనిట్కి, మనకి ₹1.50 యూనిట్కి ఉన్న కరెంటు ధరని ఇందాక చెప్పిన గుదిబండ జగన్ చేసింది ఏంటంటే ₹5 వరకు పెంచి ఆక్వా రైతుని సంపూర్ణంగా నష్టాల్లోకి పంపించేశాడు. అలాగే మనకి రొయ్య పిల్లల తయారీ, రొయ్య హ్యాచరీస్ ని యూనిట్కి ₹8 పెంచేశారు. అలా ఆక్వా పరిశ్రమని ఆధారపడ్డ నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలన్నింటినీ సమూలంగా ముంచేశాడు జగన్. 2019 నుంచి ఇప్పటికి సీడ్ రేటు దాదాపు ₹1100 పెరిగింది. సీడ్ రేటు ఆక్వా పరిశ్రమ రైతులు నష్టపోకుండా కూటమి బాధ్యత తీసుకుంటుంది. మీ అందరికీ లాభసాటి ధర ఉండేలాగా, గిట్టుబాటు ధర ఉండేలాగా, ఇప్పుడులాగా ప్రతి 100 రొయ్యలకి మీకు దాదాపు ₹50 నష్టపోతున్నారు. ఆ నష్టాలు కలగకుండా మేము మీకు అండగా ఉంటాం ఆక్వా రైతులందరికీ. ఎక్కడో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్ లో ఉంది, పక్కన పెట్టుకొని కూడా కర్ణాటక రైతాంగం తీసుకుంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతాంగం దానికి ఈ ప్రభుత్వం అండగా లేదు. ముఖ్యంగా గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మనది. అలాంటి తీర ప్రాంతాలను పెట్టుకొని ముఖ్యంగా మన మత్స్యకార సోదరులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజున నర్సాపురం ఎందుకు బొమ్మిడి నాయకుడు గారిని పెట్టామంటే ఒక నర్సాపురం కోసం కాదు, 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకి, ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రతినిధి మా పార్టీ తరపు నుంచి, వారి తరపున ఒకటే మాటిస్తున్న మత్స్యకార సోదరులందరికీ, మీ భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కానీ లేదంటే మీకు ఆర్థిక పరిపుష్టి కానీ చేకూర్చేలాగా నేను సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటాను. ఇది వ్యక్తిగతంగా, కూటమితో పాటు నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా ఉన్నాను. మత్స్యకారులు నిజంగా వేట అనే పదం మత్స్యకార సోదరులే వాడుతున్నారు. ఇంకా డీప్ సీ ఫిషింగ్, సముద్రపు లోతులకెళ్లి ఎంత స్థాయిలో వేట చేయాలంటే చాలా సాహసాలు కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. కొన్నిసార్లు అంతర్జాతీయ వాటర్స్కి వెళ్ళిపోయి, ఇంటర్నేషనల్ వాటర్స్కి వెళ్ళిపోయి కరాచీ, పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులను కూడా రక్షించాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నేను ప్రత్యేకించి నాకున్న కనెక్షన్స్ తోటి నేను చాలాసార్లు ఢిల్లీకి మెసేజ్లు పంపించి మత్స్యకారులకి అండగా ఉండేలా చాలాసార్లు నేను పంపించాను. సత్ఫలితాలు ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒక రాష్ట్రం కోసం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం కేంద్రం అనేది ఎంత అవసరమో మీకు చెప్తాను. ఎక్కడో మనకి తీర ప్రాంతంలో ఒక మత్స్యకారుడు అంతర్జాతీయ జలాలకు వెళ్ళిపోతే, పాకిస్తాన్కి వెళ్ళిపోతే తిరిగి తీసుకురావడానికి నా కేంద్రంతో నాకున్న సత్సంబంధాలే చాలా బలమైన ఈ రోజున. అలాగే 70 లక్షల మత్స్యకార కుటుంబాల కోసం ఇదే మన నర్సాపురంలో జీవో 217 70 లక్షల మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా దోచేసుకోవడానికి జగన్ ప్లాన్ వేస్తే, మనకి నాయకర్ గారు పాదయాత్ర చేసి దాన్ని నర్సాపురంలో ముగిస్తే, నర్సాపురంలో బలమైన సభ ఏర్పాటు చేసి జీవో 217ని చించేశాం ఆ రోజున. రాక్షసులతో యుద్ధం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పుకోలేకే డ్రామాలకు తెర తీస్తున్నారని విమర్శించారు. పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు చీకొట్టారని దుయ్యబట్టారు. ప్రజాగళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటి చెప్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో పార్లమెంటు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్లు అందించారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. బీఫామ్లు తీసుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన
ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలన్నదే తమ నినాదమని తేల్చి చెప్పారు. 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉంటూనే ఓటు బదిలీ జరగాలని దిశానిర్దేశం చేశారు. వైకాపాలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా బయటకు వచ్చిన మంచి వాళ్లకే సీట్లు ఇచ్చానని స్పష్టం చేశారు. ఎన్నికలకు 22 రోజులు, ప్రచారానికి 20 రోజులే మిగిలి ఉందని గుర్తు చేసిన చంద్రబాబు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ నేర్పరని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 43,000 కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడని దుయ్యబట్టారు. జగన్ బస్సు యాత్రలో వాళ్లే కరెంటు తీసేసుకున్నారన్న చంద్రబాబు చీకట్లో తాను దాడి చేయించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లక్కార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారని విమర్శించారు. రాయి విసిరిన వ్యక్తితో బోండా ఉమా ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ల పంపిణీకి నిధులు లేకుండా చేసి వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతోనే పెన్షన్లు ఆగిపోయాయని విషప్రచారం చేశారని ఆరోపించారు. అమరావతి, పోలవరంను విధ్వంసం చేసిన జగన్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. కేడర్తో ప్రతి అభ్యర్థి అనుసంధానం కావాలని చంద్రబాబు సూచించారు. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బీఫామ్లు అందుకున్న అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొట్టమొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులుగా, శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్లీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీ ఫామ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి, పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి. 5 ఏళ్లుగా జగన్ చేసిన అరాచకాల్ని కూటమి అభ్యర్థులు ప్రజలకు వివరించారు. తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యవుల కేశవ్ వజ్రకరూరు మండలంలో ప్రచారం చేశారు. వివిధ గ్రామాల్లో తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయమంటూ ఓటర్లను అభ్యర్థించారు. సంక్షేమం పేరిట వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని పయ్యవుల కేశవ్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని కూటమి అభ్యర్థి పార్థసారథి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. తర్వాత వార్డుల్లో పర్యటించారు. వైకాపా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాల్మీకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు ఏకమైనవి. ఎందుకు ఏకమైనాయంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలని ఎస్సీలకు సంబంధించినవి రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సమర్థించాలా, లేక మనకి డబ్బులన్నీ నేరుగా ఇస్తున్నటువంటి మోడీ గారిని సమర్థించాలా, మనం ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరుతూ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ప్రచారం చేశారు. కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మండలి బుద్ధప్రసాద్ ప్రజలకు వివరించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించారు. కరపత్రాలు పంచుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ లంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణ తులసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి 20వ వార్డులో పర్యటించారు. కరపత్రాలు పంచుతూ సైకిలు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలు మహిళలకు వివరించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఏ ఒక్క కుటుంబం సంతోషంగా లేదని కృష్ణ తులసి అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కూటమి అభ్యర్థి కూన రవికుమార్ సతీమణి ప్రమీల పట్టణంలోని అనేక కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రమీలకు మహిళల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది.
అఫిడవిట్లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా పొందేందుకు ఆడబిడ్డకు హక్కు ఉంటుందని, కొందరు చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారని విమర్శించారు. సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఆ ఆడబిడ్డ హక్కు. ఇయ్యాల్సిన బాధ్యత అన్నకుంటుంది. మేనమామగా కూడా అది ఒక బాధ్యత. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి ఇది సహజంగా అందరూ పాటించే నియమం. అయితే కొంతమంది చెల్లెలకి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్ గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో లేకపోలేదు. అది ఒకవైపు అయితే, ఇంకొంతమంది అయితే చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు చెల్లెలకి ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈ రోజు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం. ఇది దేవునికి తెలుసు. ఇది మా కుటుంబం అంతటికీ కూడా తెలుసు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పంటపాలెం వద్ద భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. మద్యం బాటిళ్లను సంచుల్లో మూటకట్టి 3 కార్లలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. 4232 మద్యం బాటిళ్లను 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చిన సమాచారంతో తనిఖీలు చేసి పట్టుకున్నట్లు వివరించారు. మద్యం తరలిస్తున్న కార్లు వైకాపా నాయకుడు మారం సుధాకర్ రెడ్డికి చెందినవని పోలీసులు నిర్ధారించారు. సీజ్ చేసిన మద్యం కార్లను ఇందుకూరుపేట సబ్స్టేషన్కు తరలించారు. మారం సుధాకర్ రెడ్డితో పాటు మరో 4గురిపై కేసు నమోదు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలకే కాంగ్రెస్ పార్టీని దేశం శిక్షిస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఒకప్పుడు 400 లోక్సభ నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ ఇప్పుడు 300 సీట్లలో కనీసం పోటీ కూడా చేయలేకపోతోందని మోదీ ఎద్దేవా చేశారు. రాజస్థాన్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. తొలి విడతలో భాగంగా ఈ నెల 19న 12 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగాయి. మిగిలిన 13 స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జలూర్లో ప్రచారం నిర్వహించిన మోదీ దేశాన్ని బలంగా తీర్చిదిద్దటం కాంగ్రెస్ వల్ల కాదన్నారు. ఆశ్రిత పక్షపాతం, అవినీతి చెదపురుగుల్ని వ్యాప్తి చేయడం ద్వారా కాంగ్రెస్ దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 2014కు ముందు పరిస్థితుల్ని మళ్లీ భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.